ఏలూరు శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము 19/12/2025 ఉదయం 9:31 మహేంద్ర అండ్ టొయోటో షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు: 5 సీటర్ బేసిక్ కాంబో, సీట్ కవర్స్, ఫెనో, ఫుల్ మ్యాట్, ఫిలిం, డోర్ వైజర్స్, స్టీరింగ్ కవర్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్, 150 వాట్ ఎల్ఈడి, డోర్ గార్డ్స్, నెక్ పిల్లో, హ్యాండిల్ క్రోమ్ కేవలం 24,999 రూపాయలు మాత్రమే. 7 సీటర్ బేసిక్ కాంబో కేవలం 29,999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల కార్లకు కావలసిన యాక్సెసరీస్ విజయవాడ ధరలకే గుడివాడలో హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్, మహీంద్ర అండ్ టొయోటా షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. కాంటాక్ట్ 9492611789. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ, గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. డ్రైవర్ కావెలను లోయ మోహన కృష్ణ గారికి. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. శాలరీ నెలకి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు. ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. 2 వాచ్మెన్లు కావలను. 15 రోజులు పగలు మరియు 15 రోజులు రాత్రి పనిచేయాలి. శాలరీ 15,000 రూపాయలు. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. కాంటాక్ట్ నంబర్ 77023 98227. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ రూరల్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు. నిందితుల వద్ద నుండి 5 ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగన్నాథపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. 138 గ్రాముల 3 స్వర్ణ కిరీటాలను స్వామివారికి బహుకరించిన చలసాని అమృతవల్లి కుటుంబ సభ్యులు. నేటితో ముగినున్న ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ గుడివాడ డివిజన్ స్కూల్స్ గేమ్స్. 3 రోజుల పాటు ఘనంగా గేమ్స్ జరిగేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన కమిటీ సభ్యులు. గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు మరియు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అతని వద్ద నుండి 4,50,000 రూపాయలు విలువ చేసే 5 ద్విచక్ర వాహనాలు మరియు బంగారపు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని గుడివాడ డివిజన్ డీఎస్పీ ధీరజ్ వినిల్ తెలిపారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ధీరజ్ వినిల్ మాట్లాడుతూ వరుస చోరీలకు పాల్పడుతూ రూరల్ ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిని చాకచక్యంగా తమ సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. దొంగతనాలను నివారించేందుకు తమ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో పోలీసులను చూసి పారిపోతున్న నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ సోమేశ్వరరావు మరియు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ చంటిబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉదయం టిట్కో కాలనీలో మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు విచారణ చేస్తూ ఉంటే
అబూబకర్ అండ్ పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే ఇద్దరు హెలిప్యాడ్ దగ్గర తచ్చాడుతూ తిరగడం కనిపించారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా రీసెంట్గా జరిగిన దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే F బ్లాక్లో జరిగిన బంగారం దొంగతనం, వీటి రెండింటికి ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళని తీసుకొచ్చి ట్రేస్ చేయగా మాకు సుమారు 5 బైక్స్ అండ్ గోల్డ్ చెవిదుద్దులు 2 4,50,000 వర్త్ ఆఫ్ వాల్యూ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళలో ఇద్దరు బాగా నోటోరియస్ క్రిమినల్స్. ఈ అబూబకర్ అనే అతను 23 సంవత్సరాలు వయసు ఉంది ఇతనికి. తన మీద 1 టౌన్, 2 టౌన్ అండ్ చల్లపల్లి ఈ 3 వాటిల్లో ప్రామినెంట్గా కేసులు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి కేసు కూడా ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. రెండో అతను పెమ్మిశెట్టి రామ్ ప్రకాష్ అనే అతని మీద కూడా, ఇతను 25 years old. ఇద్దరు కలిసి తెనాలి మరియు ఇతర ప్లేసెస్కి కూడా దొంగతనాలకు వెళ్ళారని మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళని సమగ్రంగా విచారణ జరిపాక ప్రస్తుతానికి గుడివాడలో ఇంతవరకు రికవర్ చేయగలిగాము. అదర్ ఇంపార్టెంట్ లీడ్స్ ఏమన్నా వస్తుంటే వాటిని కూడా పరిశీలిస్తాము. మెయిన్ వీళ్ళు సొసైటీకి మేము ఏం చెప్పాలనుకున్నాం అంటే, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కాచుకుని ఉండాలి. 23 years, 25 years అనే వాళ్ళు బాగా చిన్న వయసు వాళ్ళు. కాకపోతే వీళ్ళు దారి తప్పారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 10 to 20 years మధ్యలో వాళ్ళని బాగా గైడ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చెడు స్నేహాలు ఉన్నాయా, వీటన్నిటిని గమనించాలని మా మనవి. మీకు తెలిసిన విధానంగానే థెఫ్ట్ కేసులకి రఫ్లీ 3 to 4 years శిక్ష పడుతుంది. ఇతనికి ప్రస్తుతానికి బికాస్ హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి మేము రకరకాల స్ట్రాటజీస్ ఉపయోగిస్తాము. ఒకటి, బెయిల్ వచ్చిన వాటిల్లో ఆల్రెడీ బెయిల్ క్యాన్సిలేషన్ చెప్తాము. కొన్ని వేరే స్టేషన్లో ఆల్రెడీ తను వాంటెడ్ కాబట్టి వాళ్ళకి కూడా మేము కోఆపరేట్ చేసి, ఒకవేళ వాళ్ళకి పీటీ వారెంట్ అని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి కూడా కోఆపరేట్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే బాగా ఎక్కువ నోటోరియస్ క్రిమినల్స్ అయ్యారో వాళ్ళ మీద కూడా ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ ఎక్కడైతే పెట్టగలమో అక్కడ కూడా పెడతామని మేము తెలియజేస్తాం. కలెక్టర్ గారి డెసిషన్ అండి. మేము పీడీ కానీ ఎక్స్టర్న్మెంట్ కానీ ఇవన్నీ ప్రపోజల్స్ కలెక్టర్ గారికి పంపిస్తాము. దాని ప్రకారం కలెక్టర్ గారు విల్ టేక్ అ ఫైనల్ కాల్. బట్ యాజ్ పర్ లా ఎంతవరకు అయితే మ్యాక్సిమం పాసిబుల్ సెంటెన్స్ ఇప్పించగలము. వీ విల్ ఫైట్ త్రూ కోర్ట్స్. మేము ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఏపీపీ గారి ద్వారా అండ్ మ్యాజిస్ట్రేట్స్ గారు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాము. మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వరకు వీ విల్ ఫైట్ దిస్ ఇన్ ద కోర్ట్. గుడివాడలో గంజాయి వాడే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళలో మార్పు రావడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? యాక్చువల్లీ లాస్ట్ వీక్ చేయాలి, కాకపోతే ఇయర్ ఎండింగ్ రివ్యూ వల్ల కొంచెం పోస్ట్పోన్ అయింది. దిస్ వీక్ టుమారో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అండ్ రౌడీ షీటర్స్, NDPS ఉన్న వాళ్ళని పిలిపించి ప్రాపర్ మ్యాపింగ్ చేసాము. యూ విల్ నో అబౌట్ ఇట్ టుమారో. ఇప్పుడు మాట్లాడడం కానీ టుమారో ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ నో. ఓకే. గుడివాడ సత్యనారాయణపురంలోని ఉపదృష్ట సత్రంలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి మరియు నృత్య కళాకారిణి జమిన్యా ఆధ్వర్యంలో జాతీయ కూచిపూడి నృత్యోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, IMA అధ్యక్షులు మాగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాకారులకు జ్ఞాపకాలను, సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం వివిధ రంగాలు విశిష్ట సేవలందించిన సేవా తత్పరులను ద్వారకా సాయి సేవా సమితి అధ్యక్షుడు దండమూరి సీతారామస్వామి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ద్వారకా సాయి సేవా సమితి కార్యదర్శి మరీదు శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు రోజా ఆశా బోరా, రోటరీ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు వై నరసింహారావు, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కూచిపూడి నృత్యోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మరి శ్రీనివాసరావు గారు, వారి కుమార్తె జయశ్రీ గారికి మరి హృదయపూర్వకంగా అభినందన తెలియపరుస్తున్నాను. ఇంతమంది మన ప్రాచీన కళ అయినటువంటి సిద్ధేంద్ర కళాక్షేత్రం నుంచి మరి ఇంత పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య కళాకారులు ఒక వేదిక మీద రావటం, మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాగంటి శ్రీనివాసరావు గారు డాక్టర్ గారికి, అలాగే రోజా గారికి, మరి సత్యనారాయణ బాబు గారికి, ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి
వేదాంతం రాధేశ్యామ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. దీనింత గొప్పగా నిర్వహించినటువంటి మరి ఈ రోజు కూచిపూడి నృత్యాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించినటువంటి ఇందులో నిర్వాహకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా సన్మానించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య ప్రదర్శన రంగరంగ వైభవంగా ఉపదష్ట వారి సత్రంలో గుడివాడలో నిర్వహించబడుతుంది. నిన్న కూడా సిటీలో యాడ్ ఇచ్చాము. దాన్ని అనుసరించి సిబ్బంది ఉవ్వెత్తున వచ్చి ఈ కార్యక్రమం తిలకించారు. నిన్న అక్కడ గీతాభవన్ రోడ్లో నేను, మా వైస్ ప్రెసిడెంట్ మర్రి శ్రీనివాసరావు, అలాగే పాప అని జేనియా కార్యక్రమం ఇవ్వడం వల్ల ఈరోజు ఇంత ఉవ్వెత్తున తరంగాల వల్లే వచ్చి కార్యక్రమం వీక్షించారు. చాలా సంతోషం. అంతేకాకుండా మా సభ్యులు ఇంకా ఇందాక వెళ్ళిపోయారు కొంతమంది, మరి ఇంకా 10 దాకా ఆగవచ్చు ఈ కార్యక్రమం. ఈరోజు మా ద్వారకా సాయి సేవా సమితి అనేక కార్యక్రమాలు చేస్తుంది. వాటితో ఒక భాగం కళాకారులు, కళ. ఈ కళ అనేది వ్యాప్తి చేయడం. మా పాప అనేక రకాల అవార్డులు పొందింది. ఆ పాప ఉత్సాహాన్ని అనుసరించి మేము కూడా ఒక ఉడతా భక్తిగా సాయంగా మా సంస్థ అందిస్తుంది. ఆ పాపకి వాళ్ళు భారం ఎక్కువ వాళ్ళు మోసినా ఇందులో మా భాగం కూడా ఉందన్నమాట. మరి జన్య శ్రీనివాసరావు భాగం ఎక్కువ మోసినా మా సంస్థ కూడా ఇతోధికంగా ఈ నారాయణ స్వామి పేరు మీద కొంతవరకు ఏర్పాటు చేశాం. మరి ఆ సంస్థ సిబ్బంది కూడా ఇతోధికంగా మా సంస్థ కూడా సహాయ సహకారాలు చేశారు. మా సిబ్బంది కూడా అది ఆవిడ అన్నదాన కమిటీ కన్వీనర్ ఆవిడకి ఇతోధికంగా పాటుపడుతున్న సంస్థ కోసం. మరి ఈ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేయడం వల్లే ఇంత ఎత్తున ప్రజాదరణ ఈ ద్వారకా సాయి సేవా సమితికి గత 30 సంవత్సరాల పైగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ రిజిస్టర్ చేయించి ఒక ఎంటిటీ అనేది తీసుకొచ్చి నడవడంలో మేము కొత్తకొచ్చి అయ్యామని చెప్పి భావిస్తున్నాం. ఇట్లాగే ఈ సంవత్సరం ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఈ రకంగా సంవత్సరం మనుగడకి మరి మనిషి పాటుపడుతున్నాడు. ఆయనంతా పాటుపడిపోయినా ఆయన మేము వస్తున్నాం, వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ముందు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ సభ్యులను కూడా విత్తనాలు ఇచ్చిన వాళ్ళే ఈ సంవత్సరం ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో సంవత్సరాలు కళ్ళకంటున్నాం. దానికి ఎల్వనాయకు కూడా సాయం చేస్తున్నారు. మరి ఆవిడ కూడా కొంత డిపాజిట్ కూడా చేసింది, మేకల లక్ష్మణ డిపాజిట్ చేసింది. అది మీ సభ్యులు కూడా మరి ఇతోదిగా ముందు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ సాయినాథుడు మాకు త్వరితగతిన మరి మోక్షం ఇచ్చి, అంటే ఓ మంది నిర్మాణానికి మోక్షం ఇస్తే చాలా ఆనందపడతాం. అక్కడే భజన చేసుకుంటూ కార్యక్రమాన్ని సత్సంగాలు చేసుకుంటూ మరి ముందుకి మా సంస్థ నడుస్తుందని చెప్పి సవినయంగా మనం చేస్తాం. జై సాయి. నమస్కారం. ఇవాళ ద్వారకా సాయి సేవా సంస్థ ద్వారా ఇట్లా భరతనాట్యం గురించి ఇంతమంది కూచిపూడి ఇవన్నీ ఇంత చక్కగా చిన్నపిల్లలు ఇంత బాగా చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని చూడడం ముచ్చటగా ఉన్నారు అందరూ. ఇటువంటి వాటిని కళలను ప్రోత్సహించడానికి ఎప్పుడు మేమందరం ముందుంటాం, ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సో నెక్స్ట్ టైం వీళ్ళకి ఇటువంటి కార్యక్రమం చేయడానికి మా ఐఎంఏ హాలు ఫ్రీగా ఇద్దామని మేము అనుకున్నాము. సో అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ద్వారకా సాయి సేవా సమితి తరఫున ఈరోజు ఈ కూచిపూడి నాట్యోత్సవం 2025 మన గుడివాడలో జరుపుకోవటం మన గుడివాడకే తలమానికం, చాలా గర్వకారణం. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఇది నమోదు కాబడుతోంది. ఇవాళ గుడివాడ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకొచ్చిన సాయి జనన్యాన్ని ఆశీర్వదిస్తున్నాము. ఆమెను కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి పిల్లలు పుట్టరు. సో సాయి జనన్య ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ఇలాంటి ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం మన గుడివాడలో జరుపుతూ మన గుడివాడకి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. శ్రీ ద్వారకా సాయి సేవా సంస్థ తరఫున నృత్యోత్సవాన్ని ఇంత వైభవంగా నిర్వహించడానికి మన గుడివాడ ప్రజలందరూ కూడా, ప్రముఖులు, ప్రజలు, అట్లాగే ఇతర సేవా సంస్థలు అందరూ కూడా మనకు సహకరించారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయడానికి గుడివాడ ప్రజలు ముందుగా నాకు వెన్నంటూ ఉండు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకోసారి
వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరామ్, అలాగే మాగంటి శ్రీనివాసరావు గారు, మా డాక్టర్ రోజా గారు, అలాగే యూట్యూబరు, అలాగే కొనకళ్ళ నారాయణ గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున మరొక కార్యక్రమానికి కూడా ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహిస్తున్నాము. మాకు చేదోడు ఒద్దుగడుగా ఉండి మా అందరినీ దీవిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడివాడగా ప్రసిద్ధి చెందిన గుడివాడలో ఈరోజు ద్వారకా సాయి సేవా సమితి కమిటీ సభ్యులు నిర్వాహకులు నిర్వహించినటువంటి కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగింది. 33 కోట్ల దేవతలు గుడివాడలో ఈరోజు నాట్యం ఆడినట్టుగా ఉంది. నిజంగా కూచిపూడికి ఇంకా ఇంత క్రేజ్ ఉందా అనేది ఈరోజు చూస్తే అర్థమవుతుంది. ఈ యొక్క కార్యక్రమంకి సుమారుగా 4 రోజుల నుంచి ఈ యొక్క ద్వారకా సాయి సేవా సమితి సభ్యులు ఆర్నిశలు కష్టపడుతున్నారు. వారి యొక్క కృషి ఫలించిందని భావిస్తున్నాను. అట్లాగే ఈ యొక్క నాట్యోత్సవాన్ని మెచ్చుకుంటూ గుడివాడ ప్రముఖులు, అట్లాగే మన మాగంటి శ్రీనివాస్ గారు కూడా వేదికనివ్వడం కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు పాల్గొని విద్యార్థులతో కలిసి సెమీ క్రిస్మస్ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల ఆహుతులను అలరించాయి. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయమని, విద్యార్థులు చిన్నతనం నుండి శాంతి స్నేహభావంతో మెలగాలని పాఠశాల డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంఓ నాగేశ్వరరావు, ఆశీర్వాదం మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. Look
గగనమున దూతలు గళమెత్తి పాడిరి, ఆనంద హృదయముతో గీతాలు పాడిరి. గగనమున దూతలు గళమెత్తి పాడిరి, ఆనంద హృదయముతో గీతాలు పాడిరి. రారాజు ఉదయించి పశువుల పాకలో ప్రణమిల్లి ప్రణతింతు. ప్రియమైన తల్లిదండ్రులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బందికి, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి హాజరైన అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. ప్రియమైన చిన్నారులకు శుభాశీస్సులు. విద్యా వికాస్ స్కూల్లో ప్రతి సంవత్సరం ఆనందంగా ఉత్సాహంగా నిర్వహించే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈరోజు మనందరం కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక పండుగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఆనందం, ప్రేమ, పంచుకోవడం, ఐక్యత వంటి గొప్ప విలువలను చిన్నారులకు నేర్పే ఒక మంచి సాంప్రదాయం. క్రిస్మస్ పండుగ మనకు చెప్పే ముఖ్యమైన సందేశం ఏమిటంటే ప్రేమను పంచుకోవాలి, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, ఆనందాన్ని అందరికీ చేరవేయాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి. ఈ విలువలు చిన్న వయసులోనే పిల్లలకు అలవడితే వారు భవిష్యత్తులో మంచి మనుషులుగా తయారవుతారు. కావున ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా ఈ విలువలు తాము పాటిస్తూ చిన్నారులు అలవరుచుకునేలా చేయాలి. ఈరోజు మన చిన్నారులు రంగురంగుల దుస్తుల్లో చిరుచిరు నవ్వులతో ఆటలు పాటలు చిన్న చిన్న ప్రదర్శనలు మన హృదయాలను ఆనందంతో నింపుతున్నారు. ఇది వారి సృజనాత్మకతకు, ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది. డియర్ పేరెంట్స్, చిన్నారులకు చదువుతో పాటు సాంస్కృతిక, నైతిక మరియు భావోద్వేగ వికాసానికి మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మేము నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలే దానికి నిదర్శనం. మీ విశ్వాసం, మీ సహకారం విద్యా వికాస్కి ఎల్లప్పుడూ ఉంటాయని బలంగా నమ్ముతున్నాం. ఇందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నారులారా, మీరు అందరూ చాలా మంచిగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడూ సంతోషంగా ఉండండి, మంచి మాటలు మాట్లాడండి, మీ స్నేహితులను ప్రేమతో చూసుకోండి. అదే క్రిస్మస్ నిజమైన సందేశం. ఈ కార్యక్రమాన్ని అందంగా రూపొందించిన మా ఉపాధ్యాయులకు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రత్యేక ధన్యవాదాలు. వారి కృషి లేకుండా ఇలాంటి అందమైన వేడుక సాధ్యం కాదు. చివరిగా, ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు సంతోషం నింపాలని కోరుకుంటూ మీ అందరికీ విద్యా వికాస్ కుటుంబం తరపున మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. Our Vidya Vikas Honorable Director Sir Ram Seva Gariki and Primary HM Gariki and teachers, all the teachers, primary and high school teachers, all the children, all the non-teaching staff, all the parents, wish you all happy Christmas. All of you happy Christmas. గమనించండి, క్రిస్మస్ వేడుకను మనం చేసుకుంటున్నామంటే యాక్చువల్గా మన సెక్యులర్ స్టేట్ అంటే మతానికి సంబంధం లేదు, రాజ్యానికి అంటే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. అన్ని మతాలు సమానంగా చూడాలి. అందువల్ల మన భారతదేశాన్ని మనం సెక్యులర్ స్టేట్ అంటాం. అదేవిధంగా మన పాఠశాలలో అన్ని పండుగలు జరుగుతున్నాయి, అన్ని వేడుకలు జరుగుతున్నాయి, అన్ని పండుగలు జరుగుతున్నాయి. మనకి మతంతో సంబంధం లేకుండా అన్ని మతాలను ఒకే రకంగా చూస్తుంది విద్యా వికాస్. కాబట్టి మన విద్యా వికాస్ పాఠశాల యాజమాన్యం సెక్యులర్ స్కూల్ అనడానికి, లౌకిక రాజ్యం అనడానికి, లౌకిక స్కూల్ అనడానికి ఏమాత్రము సందేహం లేదు.
మరి సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ని మనం చేసుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని వేడుక సందర్భంగా మన పండుగను చేసుకుంటున్నాం. ఏం చెప్పారు జీసస్? శాంతి, దయ, ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు. మరి చూడండి, ఆయన చాలా కష్టాలు పడ్డారు. అంటే ఏమీ తప్పు చేయకుండానే ముళ్ళకీరని పెట్టారు, సిలువ వేశారు. ఆయన ఆ రకంగా మరణానికి దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నారంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి అని చెప్పాడు ఆయన. చూసారా, అంత బాధలో ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. దేవా, వీళ్ళు ఏం చేస్తున్నారో తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకేమీ తెలియదు, చేస్తున్నారు ఇలాంటి పనులన్నీ కూడా, కాబట్టి వీళ్ళని క్షమించండి అన్నాడు. కాబట్టి క్షమాగుణం అని మించింది ఇంకొకటి లేదు. కాబట్టి అందరూ కూడా ఆయన మార్గంలో పయనిస్తారని, మంచి నడవడికతో ఉంటారని, మంచి ప్రేమ కలిగి ఉంటారని, మంచి శాంతియుతంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గౌరవనీయులైన డైరెక్టర్ గారికి, హెచ్ఎం సార్స్కి, మై డియర్ టీచర్స్ అండ్ బిలవ్డ్ పేరెంట్స్ అండ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్, విద్యా వికాస్ ప్రాంగణంలో గత 33 సంవత్సరముల నుండి సర్వమత సౌభాతృత్వంలో భాగంగా ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకునే విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా నేడు క్రిస్మస్ పండుగను అత్యంత ఉత్సాహంతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులంతా కూడా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ శాంతి, ప్రేమ, ఐక్యత కోసం సర్వమత సౌభాతృత్వంతో మరి క్రైస్తవ సోదరులంతా కూడా చర్చెస్లో ప్రార్థనలు జరుపుతూ ఉంటారు. శాంతా క్లాస్ అనే పాత్ర కూడా తీసుకొచ్చి పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకా పిల్లలంతా కూడా ప్రతి ఒక్కరూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ ఒకరికొకరు ఆనందోత్సాహాలతో చెప్పుకుంటూ బహుమతులని, స్వీట్స్ని పంచుకుంటూ ఆనందంతో జరుపుకునే ఈ క్రిస్మస్ పండుగకు అందరికీ కూడా క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము దిస్ ఈజ్ ద అడ్వెంట్ టైం అని చెప్పుకున్నాం కదా. ఈ అడ్వెంట్ టైంలోనే అంటే ఆగమన కాలము, యేసుక్రీస్తు భూలోకానికి రావడానికి ఈ ఆగమన కాలం అనేటటువంటి తెలియజేస్తుంది. ఆయన ఈ లోకమునకు వచ్చి అనేకమైనటువంటి బోధనలను బోధించి తన మార్గాన్ని చక్కగా జనులందరికీ తెలియచేసినటువంటి ఈ ఆగమన కాలంలో మరి ప్రజలందరూ కూడా ఆయన రాకను గురించి స్తుతిస్తూ ప్రతి పాఠశాలలోనూ, ప్రతి దేవాలయంలోనూ, ప్రతి చోట కూడా ఆయనను స్తుతిస్తూ, కీర్తిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉంటారు. అదే సెమీ క్రిస్మస్. ఈ సెమీ క్రిస్మస్ యొక్క ప్రధాన ఉద్దేశము ఈ అడ్వెంట్ టైంను సంపూర్తి చేయటం. అడ్వెంట్ టైం అంటే ఇది క్రిస్మస్కి ముందుగా 4 వారాల ముందు నుంచి జరుగుతుంది. ఈ అడ్వెంట్ టైంలోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాగే యేసుక్రీస్తుకి మనం స్వాగతం పలుకుతూ ఆయన జన్మదిన వేడుకలను మనం జరుపుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ను మనం జరుపుకుంటున్నాం. మన పాఠశాలలో ఆనవాయితీగా దాదాపుగా మరి నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు అనేటటువంటి ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కార్యక్రమం ఇంకా కొనసాగించాలి కాబట్టి కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏలూరు శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము 19/12/2025 ఉదయం 9:31 మహేంద్ర అండ్ టయోటో షోరూం ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు: 5 సీటర్ బేసిక్ కాంబో, సీట్ కవర్స్, ఫెనో, ఫుల్ మ్యాట్, ఫిలిం, డోర్ వైజర్స్, స్టీరింగ్ కవర్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్,
150 వాట్ LED డోర్ గార్డ్స్, నెక్ పిల్లో, హ్యాండిల్ క్రోమ్ కేవలం 24,999 రూపాయలు మాత్రమే. 7 సీటర్ బేసిక్ కాంబో కేవలం 29,999 రూపాయలు మాత్రమే. అన్ని రకముల కార్లకు కావలసిన యాక్సెసరీస్ విజయవాడ ధరలకే గుడివాడలో హోల్సేల్ ధరలకే లభించును. శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్, మహీంద్రా అండ్ టయోటా షోరూమ్ ఎదురుగా, బంటుమిల్లి రోడ్, గుడివాడ. కాంటాక్ట్ 9492611789. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. డ్రైవర్ కావెలను లోయ మోహన కృష్ణ గారికి. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. శాలరీ నెలకి 18,000 నుంచి 20,000 రూపాయల వరకు. ఉదయం 8 గంటల నుండి 6 గంటల వరకు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. 2 వాచ్మెన్లు కావలను. 15 రోజులు పగలు మరియు 15 రోజులు రాత్రి పనిచేయాలి. శాలరీ 15,000 రూపాయలు. ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండకూడదు. గుడివాడలో నివసించాలి. వయసు 25 నుండి 45 సంవత్సరాలు అయి ఉండాలి. కాంటాక్ట్ నంబర్ 77023 98227. వెల్కమ్ బ్యాక్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు చలసాని అమృతవల్లి ఉత్సవమూర్తుల అలంకారం నిమిత్తం 138 గ్రాముల 3 స్వర్ణ కిరీటాలను స్వామివారికి సమర్పించారు. దేవస్థాన మండపంలో జరిగిన పూజా కార్యక్రమాలు ఈవో కందుల గోపాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ లింగం శివరామ ప్రసాద్కు స్వర్ణ కిరీటాలను భక్తులు అందజేశారు. జనవరి 14వ తేదీ వరకు దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతాయని, 30వ తేదీన ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఈవో గోపాలరావు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. స్వామివారికి ఇటీవల భక్తులు ముత్యాల అంగి సమర్పించారని, ఇప్పుడు స్వర్ణ కిరీటాలు అందించారని, ఉత్సవ వేడుకలో స్వామివారికి వాటిని అలంకరిస్తామని ఈవో గోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆండాలు గోష్ఠి సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనకి ఈ గుడి మూల స్థాపితం చలసాని వెంకట సత్యనారాయణ గారు దంపతులతో అక్కడ గోదాదేవిని స్థాపించడం 1971లో ప్రతిష్టా కార్యక్రమాలు జరిపించారు. అప్పటి నుంచి కూడా సుమారుగా ధనుర్మాస మహోత్సవాలు చేసుకుంటూ వారి వంశస్థులైనటువంటి కీర్తిశేషులు రామ్మోహన్ రావు గారు, వారి ధర్మపత్ని గారు చలసాని అమృతవల్లి గారు, అట్లాగే చలసాని సౌరాజు పెరుమాళ్ గారు, ఇటా వారి వంశస్థులు ఈ కైంకర్య పరులుగా మనకి సుమారుగా 1975 నుంచి కూడా ఈ గోదా కళ్యాణాలు ఇక్కడ జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ కళ్యాణాల నిమిత్తం వారు శ్రీవిల్లు పుత్తూరుగా వారి గృహాన్ని ఇప్పుడు కూడా మనం అంగరంగ వైభవేతంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన చలసాని అమృతవల్లి గారు, వాళ్ళ కుమార్తె మాధురి ఇద్దరు కూడా
అమ్మవారికి స్వామివారికి రజిత కిరీటాలు సమర్పించాలనే సంకల్పంతో వారు వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఆ కుమార్తె సమర్పించడం కూడా జరిగింది. ఉత్సవాల సందర్భంగా మరి ఈ నెల 30వ తారీఖున ముక్కోటి వైకుంఠ ఏకాదశి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మరి ముత్సంగి సేవ స్వామివారు దర్శనమిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ముక్కోటి పర్వదిన సందర్భంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడా సంబరాలు నిర్వహించారు. డిసెంబర్ 19వ తేదీ నుండి గుడివాడ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు వివిధ రకాల క్రీడలను నిర్వహించి బహుమతులను అందజేయడం జరుగుతుందని, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ శిక్షణ అందించాలని ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు 2025 విద్యా సంవత్సరంలో క్రీడలు నిర్వహించినట్లుగా అప్సా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పుట్టి రామచంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అప్సా పట్టణాధ్యక్షుడు ఆర్జా ప్రసాద్, కార్యదర్శి లింగమనేని జగదీష్, కోశాధికారి లంకపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు ఆర్జా వెంకటేశ్వర, విద్యా వికాస్ పాఠశాల డైరెక్టర్ కొమ్మినేని సాంబశివర, విద్యాలయ పాఠశాల ప్రిన్సిపల్ బొప్పన విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ అసోసియేషన్ తరఫున గుడివాడ డివిజన్ అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సహకారంతో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని 20, 21, 22 తారీఖుల్లో అత్యంత వైభవంగా ఇండోర్ స్టేడియంలోను ఎన్టీఆర్ అవుట్డోర్ స్టేడియంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా మాకు 48 ఈవెంట్స్ ఉండడం జరిగిందండి. దీంట్లో 444 ప్రైజెస్, 40 మంది పీఈటీస్ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు 32 స్కూల్స్ నుంచి సుమారుగా 16 మంది విద్యార్థులు ఈ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసి చాలా అద్భుతంగా అందరూ కూడా వాడి యొక్క అభిమానాన్ని గేమ్స్ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అనేక మంది పాఠశాలకి అద్భుతంగా ఆడుతూ ప్రోత్సాహం తెలుస్తున్నారు. ఇంత మహత్తర కార్యక్రమాన్ని మన గుడివాడ డివిజన్ అధ్యక్షుల వారి ప్రోత్సాహంతో, అధ్యాపక ప్రోత్సాహంతో, మా అలాగే జిల్లా సభ్యులు, రాష్ట్ర సభ్యుల సహకారంతో ఇంత అద్భుతంగా జరుగుతుంది. దీని అందరికీ కూడా ముఖ్య ఆతిథ్యంగా దీని అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చెప్పమంటారుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ని ఆదిత్య కాలేజీ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మొత్తం ప్రైజ్ అని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ వాళ్ళు భరించి యొక్క కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. Good morning all of you. Today under the aegis of Association Gudivada Private Schools Association, we are conducting games in a grand manner. This aim to mainly encouragement of students for physical fitness and overall development and sportsmanship. Also for this purpose we are trying to make the students maximum participation in the 48 events with the pricing 444 prizes are we are offering, and also we thankful to NTR Stadium Committee Gudivada, because every year we have been conducting these things to get the spirit, to inculcate the spirit in the minds of the students, and not only the things, and also we thankful to PETs also, because without PETs we cannot conduct all these things. So in the association of our Gudivada, the specialty of Gudivada Private Schools Association is under the leadership of Putti Ramachandrasekhar Garu, Vikas Rainbow, and the district president and the district vice president Kommine Samsora Garu, the Vidya Vikas High School, and also the division secretary president Arja Prasad Garu, Lingamane Jagdish Garu, alage Palmer Rafi Garu, Jujvaram Ushodaya School, and ANM Reddy Garu. All these we are all in a healthy manner we have been conducting these things, because whatever the event to be conducted, it should be conducted in the healthy manner. Not only the sports and other educational events also, we have to be in the healthy manner. So that is why always Gudivada, out of this Krishna district, always Gudivada private schools will be in the healthy manner we are conducting. This is the indication of our private schools union unity also. Once again I extend my thankful to our stadium committee and MLA Ramu Garu and Yalvarti Srinivas Garu and Rangaprasad Garu. Thank you very much. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ గుడివాడ డివిజన్ వారు గత 3 రోజుల నుంచి ఈ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. మరి
చక్కగా అన్ని స్కూల్స్ కూడా మా ప్రైవేట్ స్కూల్స్ కూడా అటు గుడ్లవల్లేరు, ఇటు పామర్రు, ఇటు గుడివాడ సరౌండింగ్ ఉన్నటువంటి 40-45 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ 3 రోజుల నుంచి. మరి చాలా చక్కగా చాలా ఈవెంట్స్ మరి పెట్టి పిల్లలకి ఒక 4 రోజుల నుంచి మరి సర్క్యులర్ ఇచ్చిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి పిల్లల్లో మంచి ఉత్సాహాన్ని, అంటే ప్రైవేట్ స్కూల్స్ ఒక ర్యాంకులకే కాదు మరి ఈ పోటీలకు కూడా సిద్ధంగా అని చెప్పేసి రుజువు చేయడానికి మా మిత్ర విద్యా అధిపతులు అందరూ పంపించడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వికాస్ రెయిన్బో పాఠశాలలో ప్రతిరోజు రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని చిన్నారులు నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యతో పాటు విద్యార్థులకు విజ్ఞానం, వినోదం సమపాలనలో అందించాలని తమ పాఠశాల ఉపాధ్యాయులు నిరంతర కృషి చేస్తున్నారని స్కూల్ కరెస్పాండెంట్ రామచంద్రశేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేసి కరెస్పాండెంట్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వారి యొక్క తల్లిదండ్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ రూరల్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రూరల్ పోలీసులు. నిందితుల వద్ద నుండి 5 ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగన్నాథపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. 138 గ్రాముల 3 స్వర్ణ కిరీటాలను స్వామివారికి బహుకరించిన
చలసాని అమృతవల్లి కుటుంబ సభ్యులు. నేటితో ముగినున్న ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ గుడివాడ డివిజన్ స్కూల్స్ గేమ్స్. 3 రోజుల పాటు ఘనంగా గేమ్స్ జరిగేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపిన కమిటీ సభ్యులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.